హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు పీకాక్ టాకీస్. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీకు కనుక మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకొని మాకు సపోర్ట్ చేయండి. చాలా లాగ్ అయింది కదా, ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే నేను ప్రభాస్ యాంటీ కాదు. ఎందుకు ఈ నోట్ చెప్తున్నా అనే విషయం మీరు రివ్యూ చూస్తే మీకే అర్థమైపోతుంది. కాబట్టి ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే రాజా సాబ్ ఏముంది, ఏం లేదు అక్కడ. ఎక్కడ సినిమా అంటారా, సినిమాలోని ఒక్క పాయింట్ కూడా లేదు. సరే మామ, ముందు స్టోరీ ఏంటో చెప్పు అంటారా. రాజా అదే మన ప్రభాస్ వాళ్ళ నాన్నమ్మ అంటే చాలా పిచ్చి, కానీ ఆ నాన్నకు ఒక డిజీజ్ తో బాధపడుతూ ఉంటుంది. అండ్ ఇంకా సంజయ్ దత్ ప్రభాస్ గారి తాత, ఆయనతో ఉన్న ఫైట్ ఏంటి అనేదే స్టోరీ. అది కూడా నేను చెప్పేశాను అనుకోండి, ఇంకా వేస్ట్, శుద్ధ వేస్ట్ సినిమా. నా ఫస్ట్ పాయింట్ డార్లింగ్ ప్రభాస్ కే. సినిమాలో నీ ఎంట్రీ కార్డు తప్ప ఏముందని డార్లింగ్ అసలు ఈ సినిమాకి నువ్వు ఒప్పుకున్నావు? నిజంగా నువ్వు ఇచ్చిన ఆపర్చునిటీలో 100% లో 1% కూడా యూజ్ చేయలేదు. దారుణం ఏంటంటే ఫస్ట్ సాంగ్ లో ప్రభాస్ టూప్ ని కాదు, ఒక డాన్స్ స్టెప్ దగ్గర ప్రభాస్ ఫేస్ ని యానిమేట్ చేశారు. అదైతే చూడలేక సచ్చా. దానికి బదులుగా డాన్స్ స్టెప్ తీసేస్తే పోయేదానికి ప్రభాస్ అలా స్క్రీన్ మీద చూసేసరికి షాక్ అయ్యా తెలుసా. ఇంకా రిలీజ్ కి ముందు సినిమా మీద ఎంత కేర్ తీసుకున్నావు అది ఇది అని అన్నారా. తీరా ప్రభాస్ అన్న డబ్బింగ్ అస్సలు క్లారిటీ కూడా లేదు. ఇన్ఫాక్ట్ కొన్ని డైలాగ్స్ అయితే మినిమం అర్థం కాలేదు కూడా. ఇంకా ఫస్ట్ హాఫ్ ఏదో అలా ఉందంతే. ఇంకా సెకండ్ హాఫ్ చూసుకో, నా సామిరంగా రకరకాలుగా ఉంది మాస్టారు అనే ఫీలింగ్. డైరెక్టర్ మారుతి ఏదేదో చేసేద్దాం అని చాలా చేసేసారు, కానీ ఒక్కటి కూడా ఆర్గానిక్ ఫీలింగ్ కూడా తీసుకురాలేదు. అంతా ఆర్టిఫిషియల్ ఫీలింగే ఫ్రమ్ ది బిగినింగ్ టిల్ ది ఎండ్. ఒక్క చోట కూడా ఎమోషన్ కానీ, నవ్వు కానీ, ఒక లవ్ కానీ, ఒక కామెడీ సీన్ కానీ ఏ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. సారీ, మినిమం కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా విఎఫ్ఎక్స్, వామ్మో, ఈ స్టోరీకి కావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే విఎఫ్ఎక్స్. ఈ సినిమాలో ఇది విఎఫ్ఎక్స్ అనేలా ప్రతి సీన్ కూడా ఈజీగా తెలిసిపోద్ది. అది వేరే విషయం అనుకోండి. ఇంకా మూవీలో ప్రతి క్యారెక్టర్ కూడా పుట్టింది కాదు, తీసుకొచ్చి పెట్టింది. ఎక్కడ పడితే అక్కడ పెట్టియండి. ఏది చూసినా ఆర్టిఫిషియల్ ఫీలింగే, కానీ ఒక్క చోట కూడా అరే భలే ఆర్గానిక్ ఫ్లో లో వెళ్తుందిరా అనేది లేదు. ఇంకా నా మెయిన్ క్వశ్చన్ మళ్ళీ ప్రభాస్ అన్నకే, అసలు ఏం చూసి మూవీని ఓకే చేసావన్నా? బాహుబలి తర్వాత సాహో తీసావు, అది ఎక్స్పెరిమెంట్, నేను ఒప్పుకుంటా. తర్వాత రాధేశ్యామ్ తీసావు, అది ఇంకా క్లియర్ ఎక్స్పెరిమెంట్, నేను ఒప్పుకుంటా. తర్వాత ఆదిపురుష్, అది మిస్టేకే, కానీ అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అని నేను ఒప్పుకుంటా. కానీ రాజా సాబ్ ఆదిపురుష్ కన్నా పెద్ద మిస్టేక్ అని నా ఒపీనియన్ అన్నా. అసలు ఎక్స్పెరిమెంట్ అనడానికి కూడా ఏం లేదు. రొటీన్ కమర్షియల్ ఫిలిం, బట్ ఏం లేదు, అట్టర్లీ ఫెయిల్డ్ అన్న ఫీలింగ్ తప్ప. ఇంకా తమనన్న బీజియం అన్నా, ప్లీజ్ అన్నా, థియేటర్ లో సీట్ కార్నర్ లో వచ్చింది నా దరిద్రం. ఆ మ్యూజిక్ ఏంటన్నా బుర్రు బుర్రు అని, ఒక్క ఇన్స్ట్రుమెంట్ వాడన్నా, అన్ని కలిపి వాయించినట్టున్నా, ఒకటే తలపోటు. అఖండ 2 కూడా అదే ప్రాబ్లం అన్నా. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే ప్రభాస్ అన్న ఒకటే, అంతే. ఇంకా నెగిటివ్స్ చెప్పమంటారా? వద్దా? సరే మీ ఇష్టం, చెప్తే ఇంకేముంది. నువ్వు ప్రభాస్ అన్న యాంటీవి అది అంటారు, లేదా నువ్వు మెగా డాగ్వి అంటారు, లేకపోతే నందమూరి డాగ్వి అంటారు. తెలిసిందేగా, ఉన్న మాట అంటే ఏ ఫ్యాన్ కి నచ్చదు. ఏం చేస్తాం, సినిమాలో ఉంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్, మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.